షాంఘై సహకార సదస్సు తరువాత భారత్పై ట్రంప్ కార్యవర్గం అక్కసు మరింత పెరిగిపోయింది. ఎస్సీఓ సదస్సు మొత్తం నాటకీయంగా ఉందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసెట్ అభివర్ణించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయటాన్ని విమర్శించారు. ఆ చర్యలు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎగదోసేలా ఉన్నాయన్నారు. ఎస్సీఓ సదస్సు సుదీర్ఘంగా జరిగినా నాటకీయంగా ఉందని పేర్కొన్నారు. ఏది ఏమైనా భారత్ మాత్రం అతిపెద్ద ప్రజాస్వామ్యమన్నారు. దాని విలువలు మాకు దగ్గరగా ఉంటాయి గాని చైనా, రష్యాలకు కాదన్నారు. చైనా, భారత్లు రష్యా యుద్ధానికి బలం చేకూరుస్తుండడం వల్లే తాము మిత్రదేశాలు రంగంలోకి దిగామని బేసెంట్ అభివర్ణించారు. భారత్, అమెరికా బంధం బలమైన పునాదులపై ఉందన్నారు. ఇరు దేశాలు అభిప్రాయ భేదాలను పరిష్కరించుకునే సత్తా ఉన్నావనే అన్నారు. అదే సమయంలో భారత్పై ఆంక్షలకు వాణిజ్య చర్చలు మందకొడిగా సాగటం కూడా ఓ కారణమని పేర్కొన్నారు. రష్యాపై చర్యలకు అన్ని ఆప్షన్లు తమ పరిశీలనలో ఉన్నట్లు బేసెంట్ పేర్కొన్నారు. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ ముగిసిన కొన్ని గంటల సమయంలోనే ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. భారత్తో వాణిజ్యం పూర్తిగా ఏకపక్షంగా ఉందని పేర్కొన్నారు. అధిక సుంకాల కారణంగా భారత్కు అమెరికా వస్తువులను విక్రయించలేకపోతుందని ఆరోపించారు. భారత్ జీరో టారిఫ్లకు అంగీకరించినా అప్పటికే సమయం చేదాటిపోయిందన్నారు. ట్రంప్ కార్యవర్గం మొత్తం భారత్పై ఆంక్షలకు రష్యా చమురు, వాణిజ్య చర్చలను కారణాలుగా చెబుతుంటే ప్రత్యర్థులు మాత్రం ట్రంప్ స్వార్థంతో న్యూఢిల్లీని దూరం చేసుకున్నట్లు చెబుతారు. ఆయన నోబెల్ బహుమతి పొందేందుకు భారత్ సహకరించలేదన్న అక్కసే కారణమని కొందరు అంటున్నారు. పాకిస్తాన్తో కుటుంబ వ్యాపార ఒప్పందాల కోసం భారత్తో స్నేహాన్ని అమెరికా అధ్యక్షుడు వదులుకున్నారని అమెరికా మాజీ ఎన్ఎస్ఓ జాక్ సులినా చెప్పారు. ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మరోసారి భారత్పై తన నోటికి పని చెప్పారు. అతిపెద్ద నియంత్రణలో కలిసి ప్రధాని మోదీ వేదిక పంచుకోవటం సిగ్గుచేటన్నారు. భారత్, ఐరోపా, ఉక్రెయిన్తో కలిసి పనిచేయాలని, రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేయాలన్నారు. శాంతికి మార్గం అన్ని వైపుల నుంచి వెళుతుందని, దానిలో న్యూఢిల్లీ నుంచి కూడా అని పేర్కొన్నారు.